సిలువ సందేశం వినకముందు ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఒక పాట విందామా? సర్వలోకము యొక్క పాపమును తన మీద వేసుకొని మోసుకొని కలువరి కొండను ఎక్కి మన కొరకై మరణించినటువంటి మన ప్రియ దేవుడు యేసుక్రీస్తు నామమందు మీకందరికీ శుభములు దీవెనలు తెలుపుతున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, గత కొద్ది వారములుగా సిలువకు ముందు కొద్ది దినాలుగా ప్రభు యేసు యొక్క జీవితాన్ని గురించి ధ్యానించేటువంటి కృపా భాగ్యం దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ దినాన ఆ యొక్క గెత్సేమన తోటలో ప్రభు ఏ విధంగా స్పందించాడు, ప్రభు పలికిన ఒక మాటను మీ దగ్గర ఉంచాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో ఈ విధంగా కనిపిస్తుంది. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? యొక్క గ్రంథపు మాటలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, అది గెత్సేమనే తోట. ఆ గెత్సేమనే తోటలో ప్రభు యేసు ముమ్మారు సాగిలపడి ప్రార్థించాడు. ఆ పిదప ప్రభు యొక్క చిత్తమే లేదా తన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమే నెరవేరినట్లుగా ప్రార్థన ముగించాడు. ఆయన తన యొక్క దృష్టితో చూడడం ప్రారంభిస్తే ఆ గెత్సేమనే తోటలో ప్రభు వద్దకు కత్తులు గుదియలు పట్టుకొని రానువ వారు బయలుదేరారు. యూదా ప్రభును ముద్దు పెట్టుకున్నాడు, రానువారు ప్రభును పట్టుకున్నారు. ఆ సమయంలో ఏం జరిగింది? పేతురు కత్తి వరలోరుని తీశాడు, మల్కు అనేటువంటి దాసుని యొక్క చెవిని తెగనరికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ప్రభు యేసు మాట్లాడడం ప్రారంభించాడు. పేతురు ఏంటి ఈ సమయమున నేను తండ్రిని వేడుకొనిన ఎడల 12 సేనావ్యూహముల కంటే మించినటువంటి ఆ యొక్క గొప్ప దేవదూతల సైన్యం పరలోకం నుండి వస్తుంది కదా అని చెప్పి తన యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి, తన యొక్క ప్రార్థన శక్తిని గురించి ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రభు పలికిన మాట ఈ సమయమున అంటే, ప్రభువా మీరు ఏ సమయంలోనైనా ప్రార్థించగలరా? ప్రభు అంటాడు, అవును, ప్రతి సమయంలో ప్రార్థించగలను. మనమైతే సంతోషంగా ఉంటే ప్రార్థిస్తాం, దుఃఖంలో ఉంటే కూడా ప్రార్థిస్తాం, మరీ దుఃఖంలో ఉంటే ప్రార్థిస్తాం. అయితే నిరీక్షణ లేనటువంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉంటే ప్రార్థించమండి. ఎందుకంటే ఇక అది ప్రార్థించే సమయం కాదనుకుంటాం, ప్రార్థిస్తే జవాబు రాదనుకుంటాం. కాబట్టి అత్యంత క్లిష్టమైన సంక్లిష్టమైన నిరీక్షణ లేనటువంటి స్థితిగతుల్లో ఇక ప్రార్థన మానుకుంటాం. కనీసం ఒక దినమైనా లేదా కొద్ది దినాలైనా ఆ విధంగా ఉండిపోవడం ప్రారంభిస్తాం. అయితే కలువరి సిలువకు కొద్ది గంటలకు ముందు తన చుట్టూ శత్రువులు అనగా రానువ వారు సైనికులు చేరి ఉండగా భయంకరమైనటువంటి కపట నాటకం చేత ముద్దు పెట్టుకునేటువంటి యూదా ఒక ప్రక్క, మరొక ప్రక్క కత్తులు గుదియలు దివిటీలు పట్టుకున్నటువంటి రానువ వారు ఇంకొక ప్రక్క ఉండగా ప్రభు అంటున్నాడు, ఈ సమయమున నేను ప్రార్థించగలను అంటున్నాడు. ఇంత సంక్లిష్టమైన పరిస్థితిలో కూడా ప్రార్థించగలను అంటున్నాడు. అప్పటికే తన యొక్క ప్రార్థనలో ఆ గెత్సేమనే తోటలో
ఆ యొక్క చెమట రక్తపు బిందువులాగా నేల మీద పడిందండి. అంత భయంకరమైనటువంటి ప్రార్థన చేశాడు. తన శరీరంలో ఉండేటువంటి నీటి స్థాయి పూర్తిగా తగ్గిపోయింది. ప్రేమైన వారులారా, అంత బలమైన సుదీర్ఘమైన ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ చేయగలరా? ఆ యొక్క ప్రార్థనలోంచి లేచి కొద్దిగా ముందుకు వచ్చాడు. అంతే ప్రేమైన వారులారా, మళ్ళీ అంటున్నాడు, ఈ సమయంలో నేను ప్రార్థించగలను. ప్రేమ కలిగిన మా తండ్రి, సజీవమైనటువంటి నా ప్రియ ప్రభువా, ఎంత గొప్ప ప్రార్థన పరుడివి నాయన, ఎంత జీవము గల దేవునివి నాయన, ఏ సమయంలోన ప్రార్థించగల దేవుడో ప్రభువా. నాయన, ఈ యొక్క సందేశమును విన్న మీ బిడ్డల జీవితాల్లో వారి నేత్రాలు తెరవండి, వారి హృదయాలు తెరవండి, వారి చెవులు తెరవండి. వారి ఆత్మలో తండ్రి మీ యొక్క ఆత్మ లీనం కావాలి నాయన. వారి ఆత్మను వెలిగించండి ప్రభువా. అయ్యో తండ్రి, కలువరి సిలువలో తండ్రి మీరు ప్రారంభించిన ప్రేమ పర్వం, నాయన యొక్క ప్రేమ శక్తి, ప్రేమ ప్రవాహం మీ బిడ్డల మీదకి దిగివచ్చున్నట్లుగా అనుగ్రహించండి. వారి నేత్రాలు తెరవండి, రక్షణ ప్రసాదించండి, మారు మనస్సు ప్రసాదించండి, క్రొత్త జన్మ ప్రసాదించండి. ఓ తండ్రి, మీ యొక్క సిలువ శక్తి ద్వారా విడుదల నిజముగా ప్రసాదించుమని ప్రార్థన చేస్తుంటున్నా. సహాయం చేయండి నాయన. తమ జీవితంలో తండ్రి తీరని అతి భయంకరమైన సమస్యలు కలిగి ప్రార్థన విడిచిపెట్టిన మీ బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. ప్రార్థన మానుకున్న మీ బిడ్డలు ఉన్నారు ప్రభువా. సిలువకెక్కిన ప్రార్థన మానని ప్రార్థన పరుడా యేసయ్య మీకు వందనాలు. మీ ఆత్మను వారి మీదకి పంపండి ప్రభువా. మీ ఆత్మను వారి మీదకి పంపండి ప్రభువా. శక్తి గల మీ ఆత్మను వారి మీదకి పంపండి నాయన. ప్రార్థన విజ్ఞాపనములు చేసే ఆత్మ వారి మీదకి బలముగా పంపమని అడుగుతుంటున్నాను నాయన. తిరిగి లేవనెత్తండి. యేసు లాంటి ప్రార్థన పరులుగా వారిని చేయమని నిజముగా బతిమాలుకుంటున్నాం ప్రభువా. ఇదిగో మీ దాసుడు ప్రార్థిస్తుండగా నాయన, మీరు చెప్పినట్టుగా ప్రభా 12 సేనా వ్యూహముల కంటే మించిన సైన్యం ఏ విధంగా రావటం జరుగుతుందో ఈ సమయంలో పరిశుద్ధాత్మ నాయన ప్రజల మీదకి వచ్చినట్లుగా చేయండి, దిగి వచ్చినట్లుగా చేయండి, వ్యాధిగ్రస్త శరీరాల మీదకి వచ్చినట్లుగా చేయండి. మీ గాయములలోని శక్తి వారి మీదకి పంపండి తండ్రి. దేవదూతలు ఇప్పుడు దిగి రావాలి నాయన. టీవీ దగ్గర కళ్ళు మూసుకొని తండ్రి ప్రార్థనలో ఏకీభవించే మీ బిడ్డల నేత్రాలు తెరవబడును గాక. యేసు నామమందు పరలోకపు దర్శనాలు వర్చుస్తున్నారు గాక. దిగి వస్తున్న దేవదూతలను వర్చుస్తున్నారు గాక. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగివచ్చును గాక. యేసు నామమందలి శక్తి ఇప్పుడు రిలీజ్ అగును గాక. మందుల కంటే సకల వైద్య ప్రయత్నాల కంటే మించిన ప్రభు యేసు స్వస్థత శక్తి అపరిమితంగా దిగివచ్చును గాక. అద్భుతములు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక, వింతలు జరుగును గాక, మహిమగల కార్యాలు జరుగును గాక. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మీ కృపా కార్యాలు జరిగించి స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని అడుగుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి స్పాన్సర్ చేసినటువంటి మీ ప్రియ బిడ్డలను దీవించండి. కొలతలేని ఆశీర్వాదాలు అనుగ్రహించి వారికి వారి కుటుంబానికి మేళ్లను అనుగ్రహించమని యేసు పేరుతో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.